వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. శ్రీకాకుళం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన కేంద్ర మంత్రి. సిఎస్ఆర్ నిధులు 99 లక్షలతో అదనపు భవన సముదాయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. తెదేపా కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్. ఈ దర్బార్కు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు. సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ మేరకు జిల్లా అభివృద్ధి పురోగతిపై శాఖల వారీగా సమగ్ర సమీక్ష నిర్వహించారు. నర్సన్నపేటలో నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేసిన యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట ఉజ్వల్. మంత్రి నారా లోకేష్ నిర్వహించిన 70వ ప్రజా దర్బార్కు పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం నిర్వహించిన 70వ ప్రజా దర్బార్కు పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. లోకేష్ వస్తున్నారనే సమాచారంతో ఉదయం 5 గంటలకే పార్టీ కార్యాలయానికి ప్రజలు చేరుకోవడంతో ప్రాంగణం కిక్కిరిసింది. ఆయన ఉదయం 11 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకు 4 గంటల పాటు సుమారు 4000 మంది నుంచి వినతులు స్వీకరించారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి వేదన విన్నారు. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వినతులపై అక్కడి నుంచి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సుడిగాలి పర్యటన చేపట్టారు. శ్రీకాకుళం నగరంలోని ఉమెన్స్ జూనియర్ కళాశాలలో కొవ్వాడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సిఎస్ఆర్ నిధులు 99 లక్షలతో నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని స్థానిక ఎమ్మెల్యే గొండుశంకర్తో కలిసి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. 5 తరగతి గదులను కలియ తిరిగారు. నాణ్యతతో కూడిన గదులను 7 నెలల్లో పూర్తి చేసినందుకు అభినందనలు తెలియజేశారు. అనంతరం శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లిలో రాష్ట్ర ప్రభుత్వ నిధులు 2,60 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఆసుపత్రిలో గదులను ఎమ్మెల్యే స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు శ్రీకాకుళం ఉమెన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి వేదికను ఉద్దేశించి మాట్లాడారు. తన తల్లి చదివిన కళాశాల ఇది అని, ఇలాంటి కళాశాలకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని గత మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లోనే స్పష్టం చేసినట్లు తెలిపారు. ఆ హామీకి అనుగుణంగానే ఈ కళాశాల అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. 1300 మంది విద్యార్థులు గల ఈ కళాశాల రాష్ట్రంలోనే 3వ అతి పెద్దదని గుర్తు చేశారు. ఈ స్థాయి వైభవం ఉన్న వసతులులేమి తనను కలవరపెట్టిందని తెలిపారు. విద్యార్థులకు సరిపడా భవనాలు లేక ఇన్నాళ్లు ఇబ్బందులు పడ్డారని, ఇకపై ఆ సమస్య ఉండదని పేర్కొన్నారు. ఇప్పటికే 99 లక్షల వ్యయంతో 5 గదులతో నిర్మించిన అదనపు భవనంతో పాటు భవిష్యత్తులో కూడా మరిన్ని భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎడ్యుకేషన్ సెక్టర్లో దేశంలోనే నంబర్ 1 గా ఉండాలి అని ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి కాలేజీలో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి, కరికులం దగ్గర నుంచి స్టూడెంట్స్ కి ఏవేవైతే ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేయాలో వాళ్ళని ఇన్స్పైర్ చేయడం, మోటివేట్ చేయడానికి ఎలాంటి ఎన్వైరన్మెంట్ స్కూల్స్ లో, కాలేజెస్ లో క్రియేట్ చేయాలో ఆయన ఈ రోజు సంస్కరణలు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందంజలో పెడుతున్నారు. సో అదే రకంగా ప్రజాప్రతినిధులందరూ కూడా లోకేష్ అన్న గారితో ఇన్స్పిరేషన్ తీసుకొని ఎక్కడికక్కడ స్కూల్స్ ని దత్తత తీసుకోవడం, స్కూల్స్ లో యాక్టివిటీస్ లో పాల్గొనడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. కళాశాలలో ఏదైతే పిల్లలు కొన్ని సందర్భాల్లో బయట కూర్చొని ఎండల్లో కూడా కూర్చొని చదువుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే టౌన్ లో ఉండడం వల్ల డిమాండ్ ఎక్కువ ఉంది. అసలు వాస్తవానికి అడ్మిషన్స్ టైంలో చాలా మందికి క్లాస్ రూమ్స్ లేక అడ్మిషన్స్ కూడా రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని అది ఇమీడియట్ గా అడ్రస్ చేయాలని చేశాం. ఇంకా అదనంగా బిల్డింగ్స్ కావాలి. దాన్ని కూడా ఏదో ఒక ఫండ్ లింకప్ చేసుకుని అడిషనల్ గా మరొక 5 క్లాస్ రూమ్స్, అలాగే ల్యాబ్స్, అలాగే ముఖ్యంగా స్పోర్ట్స్ పట్ల కూడా పిల్లలు ఎంతూసియాస్టిక్ గా ముందుకు రావాలని స్పోర్ట్స్ ప్లే గ్రౌండ్ కూడా చేస్తున్నాం. గ్రౌండ్, వ్యాయామ ఉపాధ్యాయ కొరత సమస్యలు కూడా త్వరలోనే తీర్చుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడే కూర్చున్న విద్యార్థులతో కేంద్ర మంత్రి ముచ్చటించారు.
అందుతున్న సదుపాయాలు, కావలసిన మౌలిక వస్తువులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి సభా వేదిక ఎదురుగా తమతో పాటు నేలపై కూర్చుని తమ సాధక బాధకాలు తెలుసుకోవడంతో విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ట్రైనీ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, కూటమి శ్రేణులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. జలుమూరు మండల కేంద్రంలో ప్రమాదకరంగా పాఠశాల వద్ద ప్రధాన రహదారి. జలుమూరు మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శ ప్రాథమిక పాఠశాల రహదారి వద్ద సూచికలు లేకపోవడంతో విద్యార్థులు ప్రమాద బారిన పడుతున్నారని ఉపాధ్యాయుడు మెండ రామారావు తెలిపారు. సంబంధిత శాఖకు పలుమార్లు తెలియజేసినా పట్టించుకోవడం లేదని, రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని మత్స్యకారి గ్రామాన్ని స్థానిక ఎమ్మెల్యే గొండుశంకర్తో కలిసి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. శ్రీకాకుళం రూరల్ మండలం పెద్ద గనగలివాణిపేట మత్స్యకార గ్రామాన్ని స్థానిక ఎమ్మెల్యే గొండుశంకర్తో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. నాగావళి నది సముద్రంలో కలిసే ఈ ప్రాంతంలో తీరం కోతకు గురవుతుందని తెలుసుకున్న రామ్మోహన్ నాయుడు అందుకు గల పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాగావళి నది సముద్రంలో కలిసే దిశను మార్చుకుంటూ వెళ్లడం ప్రమాదకరమని గుర్తించిన కేంద్ర మంత్రి అందుకు నిర్వహణ మార్గాలు అధికారులకు సూచించారు. యథావిధిగా ప్రవాహ దిశే ఉండే విధంగా తిరిగి ఏర్పాటు చేసేందుకు ప్రాజెక్టును రూపొందించాలని అధికారులను కోరారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు పెదగనగాలివాణిపేట తీరం సమీపంలో కేంద్ర ప్రభుత్వ నిధులు 1,40,00,000తో నిర్మించనున్న స్టోరేజ్ షెల్టర్ భవనానికి ఎమ్మెల్యే గొండుశంకర్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్మోహన్ నాయుడు పెదగనగాలివాణిపేట ప్రాముఖ్యమైన గ్రామమని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నాగావళి నది కూడా ఇక్కడే సముద్రంలో కలవడం వల్ల ఇక్కడ గ్రామం వరకు ఏదైతే బీచ్ ప్రాంతం ఉందో ఇదంతా కూడా కోతకు గురై, మరి ఇప్పుడు బీచ్ కూడా కోతకు గురై వాటర్ అంతా విలేజ్ మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. సో ఇది ఒక అలార్మింగ్ స్టేట్ లో ఉన్నందువలన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు శంకర్ గారు కూడా దీన్ని పలు సందర్భాల్లో విచ్చేశారు, గ్రామస్తులతో మాట్లాడారు. డిపార్ట్మెంట్స్ కూడా తీసుకొని వచ్చాం. కలెక్టర్ గారు కూడా దీని స్పెషల్ విజిట్ ఒకటి పెట్టుకొని సందర్శించారు. ఇక ముందుగా ఈ యొక్క వాటర్ ని విలేజ్ మీదకి రాకుండా, బీచ్ ని కోతకు గురి కాకుండా అరికట్టడానికి కొంత ప్లానింగ్ మనం వేసాం. దానికి కోస్టల్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు కూడా ఒక ప్లాన్ మాకు అప్పచెప్పడం జరిగింది. దానితో పాటు సెకండ్ ఫేజ్ కింద ఇక్కడ జట్టి కూడా నిర్మించాలి. ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా వేటకి సదుపాయంగా ఉండే విధంగా, వాళ్ళు కూడా ఇన్కమ్ ఎక్కువగా జనరేట్ చేసుకునే విధంగా ఇక్కడ జట్టి నిర్మించాలి. సో ఈ రెండు ప్లాన్స్ ని ఇంటిగ్రేట్ చేసుకుని దీని మీద థరోగా నిధులు కూడా సమకూర్చి ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయాలన్న ఆలోచనతో ఇక్కడ విచ్చేసి ప్రత్యక్షంగా ఇది సందర్శించడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఒక వేరే స్టోరేజ్ షెల్టర్ కూడా ఒకటి నిర్మించుకుంటున్నాం. ఇది కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులతో 1,40,00,000 రూపాయలతో ఇక్కడ ఒక మంచి బిల్డింగ్ కూడా వీళ్ళు వలలు పెట్టుకోవడానికి కానీ, అలాగే ఆప్షన్ కి సదుపాయంగా ఉండే విధంగా ఒక బిల్డింగ్ కూడా నిర్మించుకొని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. మా తీర ప్రాంతంలో పెద్దగనగలపేట ఒక ప్రాముఖ్యమైనటువంటి గ్రామం. ఎక్కువ మంది మత్స్యకారులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా తరచూ వేటకి నిరంతరం వెళ్లేటటువంటి మత్స్యకారులు కూడా ఉన్నారు. వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా ఈ కార్యక్రమాల ద్వారా తెలియజేస్తుంది. కోస్టల్ రీసెర్చ్ సెంటర్ ఇచ్చిన సూచనల మేరకు నదీ దిశను యథావిధిగా ఉంచే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అందుకు సమాంతరంగా 2వ దశలో ఈ ప్రాంతంలో ఫిషింగ్ జెట్టి కూడా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మత్స్యకారులు, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీలకు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నరసన్నపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మండల స్థాయి క్రీడా పోటీలు భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు యువ భారత్ శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా నరసన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మరియు సబ్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్లు పాల్గొన్నారు. ముందుగా వారు వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసన్నపేట సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందని అన్నారు. వాలీబాల్, ఖోఖో, పరుగు పందెం, బ్యాడ్మింటన్ పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట ఉజ్వల్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఇందులో మేరా యువ భారత్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఈ లత,
మేరా యువ భారత్ వాలంటీర్లు జి వెంకటరమణ, జి ఉమామహేశ్వరరావు, టిడి భోగేశ్వరరావు మరియు వైద్య సిబ్బంది యువత పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో జిల్లా అభివృద్ధి పురోగతిపై శాఖల వారీగా సమగ్ర సమీక్ష నిర్వహించారు. అధికారులు సమర్పించిన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై విస్తృత చర్చ నడిచింది. ఈ సందర్భంగా వ్యవసాయం, ఉపాధి హామీ, నైపుణ్యాభివృద్ధి, పంచాయతీరాజ్, సామాజిక సంక్షేమం, ఏపీడబ్ల్యూఐసి, శానిటేషన్ వంటి కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పలు సూచనలు చేశారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ బిల్లులు చెల్లింపుల సమస్యలపై సమావేశంలో విశ్లేషణాత్మకమైన చర్చ జరిగింది. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్చలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. అన్ని వర్గాల భాగస్వామ్యంతో వేగవంతమైన పురోగతిని సాధించి స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో శ్రీకాకుళం కీలక పాత్ర పోషించేలా కృషి చేస్తామని వెల్లడించారు. ప్రతి శ్రీకాకుళం పౌరుడు స్వయం సమృద్ధిగా, సుభిక్షంగా జీవించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్, పీయూసీ చైర్మన్ ఆమదలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్, ఎమ్మెల్యేలు గుండుశంకర్, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, మామిడి గోవిందరావు, నడుకుదుటి ఈశ్వరరావు, ముఖ్య ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ హలలేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నరసనపేట మండలం గొట్టుపల్లి వద్ద కొలువయ్యున్న శ్రీ హలలేశ్వర స్వామి ఆలయానికి బుధవారం కార్తీక మాసం పౌర్ణమి కాదేశ్వరుని పూజల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుండే కార్తీక దీపోత్సవం అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అర్చకులు స్వామివారిని అందంగా అలంకరించారు. భక్తి శ్రద్ధలతో ఘనంగా కార్తీక దీపోత్సవం. నరసనపేట మండలం సత్యవరం గ్రామం వద్ద ఉన్న సూరభవాని చెరువులో బుధవారం తెల్లవారుజామున కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక మహిళలు తెల్లవారుజామున 3 గంటలకు చెరువులో కార్తీక దీపాలను విడిచిపెట్టారు. నరసనపేట పట్టణంలో చెరువులు కరువవడంతో భక్తులు దూరంగా ఉన్న సత్యవరం గ్రామం వద్దకు వెళ్లి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని భక్తులు వాపోయారు. ఈ కనుల పండుగ కార్యక్రమాన్ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కృష్ణా జిల్లాలోని మొంతాన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. తుఫాన్ కారణంగా వరికొంకల సుంకు రాలిపోయిందా లేదా అన్నది పరిశీలించడం ఎన్యూమరేషన్ ప్రక్రియలో కీలకం. ఎన్యూమరేషన్ చేసే అధికారులు పంట పొలాల వద్దకు వచ్చి స్వయంగా చూసే పరిస్థితి లేదు. సుంకు రాలిపోతే పాలు పోసుకునే పరిస్థితి ఉండదు. జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోయింది. తద్వారా తాలు గింజలు ఏర్పడతాయి. ఈ వాస్తవాలు పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లకుండానే ఎన్యూమరేషన్ అయిపోయిందంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇదేనా రైతులకు మేలు చేసే మీ విధానమని వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. తుఫాన్ దెబ్బకు పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. చంద్రబాబు దృష్టిలో వ్యవసాయం అనేదే దండగా, రైతు అనేవాడు వేస్ట్. అందుకే ఆయన హయాంలో రైతులు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. వ్యవసాయం రైతుల విషయంలో చంద్రబాబు మైండ్ సెట్ మార్చుకోవాలని, రైతులు రాష్ట్రానికి వెన్నెముక గుర్తుంచుకోవాలన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వ తీరు మారకపోతే బాధితుల తరపున వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా హెచ్చరించారు. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అన్నది చెప్పడానికి ఒకసారి చూస్తే పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే దాదాపుగా మరో 4 లక్షల ఎకరాలు అటు ఇటుగా. ఒక వరి దాదాపుగా 11 లక్షల ఎకరాలు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల ఎకరాలు రైతులు నష్టపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు రైతులు కనిపిస్తా ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చూస్తే ఈ 18 నెలలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన ఈ 18 నెలల్లో దాదాపుగా 16 సార్లు అది సైక్లోన్స్ కానివ్వచ్చు,
డిప్రెషన్ కానివ్వచ్చు, కరువు కానివ్వచ్చు, లేదా అల్పపీడనాలు, లేదా అకాల వర్షాలు, ఇలా ఏ సందర్భం అయితేనేమి దాదాపుగా 16 సార్లు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగాయి. 18 నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని అడుగుతాను. కనీసం ఏ రైతుకన్నా ఒక్కసారైనా కూడా కనీసం ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ రైతైనా చూశాడా అని అడుగుతా ఉన్నా. కనీసం ఏ రైతుకైనా కూడా పెట్టుబడికి సహాయంగా 20,000 ఇస్తామన్నారు, అన్నదాత సుఖీభవ అని ఒక పేరు పెట్టారు, 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా 5,000. అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు. ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాల, ఇన్ని కలామిటీస్ జరిగినా, ఇన్ని ఇబ్బందులు పడినా, చివరికి ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు ఉచితంగా ఇన్సూరెన్స్ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ రైతు ఇబ్బంది పడుకోకుండా, ఏ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే ఆ రైతుకు ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చేది. చివరికి ఎరువులు కూడా బ్లాక్ లో రైతులు కొనుక్కోవాల్సిన అధ్వానమైన పరిస్థితిలోకి ఈ రోజు రైతు వెళ్ళిపోయారు. ప్రతి అడుగులోనూ కూడా రైతు నష్టపోతా ఉన్న పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూసాం. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. మంగళవారం ఆయన కృష్ణా జిల్లాలో మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దెబ్బతిన్న పంట పొలాలను స్వయంగా పరిశీలించారు. పంట పొలాల్లో దిగి బాధిత రైతులతో మమేకమవుతూ జరిగిన పంట నష్టం గురించి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన తానున్నానంటూ రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా గూడూరు మండలం ఆకుమర్రులాకు వద్ద బాధిత రైతులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వానికైనా అరిష్టమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. మొంతా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పోతాడు. ఆయన కొడుకు ఆస్ట్రేలియా నుంచి వచ్చి క్రికెట్ మ్యాచ్ చూడడానికి ముంబై పోతాడు. రైతుల విషయంలో ఈ ప్రభుత్వానికి ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదని ఎత్తిచూపారు. పంట దెబ్బతిన్న ప్రతి రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, పంట బీమా పరిహారం కూడా ఇవ్వాలని, ప్రస్తుత రబీ సీజన్ నుంచైనా ఉచిత పంటల బీమాను వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని నోవెటల్ హోటల్లో జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ స్థాయి సమావేశంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. విశాఖపట్నంలోని నోవెల్ హోటల్లో మంగళవారం జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ కమిటీ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని పార్లమెంట్ సభ్యులు, రైల్వే అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఇటీవల చేపట్టిన పనుల పురోగతి, పార్లమెంట్ సభ్యులు ఇదివరకే చెప్పిన సమస్యలు, వాటి ప్రస్తుత స్థితి గురించి సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పలు కీలక సూచనలు చేయగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. నూతన రైల్వే జోన్ గెజిట్ అంశాన్ని వేగవంతం చేయాలని కోరిన రామ్మోహన్ నాయుడు డివిజన్ పరిధిలో స్పష్టమైన ఎజెండాతో జరిగే ఈ సమావేశంలో చర్చకు వచ్చే అంశాలు నాణ్యతతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నిర్దేశిత సమయంలోనే వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. అమృత్ భారత్ స్టేషన్లలో అభివృద్ధి పనుల ఆలస్యం పట్ల రామ్మోహన్ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయమని ఆదేశించారు. శ్రీకాకుళం నుండి చర్లపల్లికి, శ్రీకాకుళం నుండి తిరుపతికి నూతన ట్రైన్ సర్వీసులు ఆవశ్యకత కూడా ఎంతో ఉందని తెలిపిన రామ్మోహన్ నాయుడు వీటిపై కూడా దృష్టి సారించాలని కోరారు. అరకు రైళ్లకు మరిన్ని కోచ్లను అనుసంధానం చేయాలని కూడా సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై త్వరలోనే ఏర్పాటు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ను ఐకానిక్ స్టేషన్ గా తీర్చిదిద్దాలని ఇప్పటికే 422.69 కోట్ల కేటాయింపులు అభివృద్ధి కోసం జరిగినట్టు గుర్తు చేశారు. అతి త్వరలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో విజయనగరం రైల్వే స్టేషన్ పై కూడా కనెక్టివిటీ రద్దీ పెరిగే అవకాశం ఉందని, ఆ దిశగా విజయనగరం రైల్వే స్టేషన్ ను అభివృద్ధి పరచాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, పార్లమెంట్ సభ్యులైన సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, గుమ్మ తనూజారాణి, సప్తగిరి శంకర్, మహేష్ కశ్యప్, రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.